బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుందాం. ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతిఘాత్కు కగార్ ఆపరేషన్ ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దామని సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుందాం. ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతిఘాతుక కగార్ ఆపరేషన్ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దామని సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మావోలు విడుదల చేసిన లేఖ సారాంశం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. అమరులైన మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతోటి లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు ఏమిటంటే ఈ యొక్క సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 194 మంది అమరులయ్యారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వీరికి మావోలతో పాటు ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా అమరులయ్యారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వారి వారోత్సవాలను ఘనంగా గిరిజన గ్రామాల్లో ఈ యొక్క ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ మావోయిస్టుల వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా ఆజాద్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క ప్రతి బడ్జెట్ లోనూ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతి బడ్జెట్ లో వాళ్ళు పోలీసు శాఖకు అంటే భద్రత పేరుతోటి భారీగా నిధులు కేటాయిస్తూ ఈ యొక్క నిధులతోటి ప్రతి 3 కిలోమీటర్లకు, దేశంలోని ప్రతి 3 కిలోమీటర్లకు పోలీస్ క్యాంపును ఏర్పాటు చేయటమే కాకుండా అలాగే ఈ యొక్క అత్యాధునిక ఆయుధాలతోటి ఈ యొక్క మావోయిజాన్ని అంతమొందించేందుకు ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉందని చెప్పేసి ఆ లేఖలో ఆజాద్ పేర్కొన్నారు. ఈ యొక్క ప్రతి గ్రామానికి గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీలో ఆ యొక్క గిరిజన గ్రామాల్లో డ్రోన్ కెమెరాలతోటి ఈ యొక్క బాంబుల వర్షాలు కురిపిస్తున్నారని చెప్పేసి కూడా తీవ్రంగా ఆజాద్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు సంస్మరణ సభలు ఘనంగా జరుపుకుందామని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నారు లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.